హాయ్ వర్స్ ఈరోజు నేను మీకు చూపించబోయేది బాత్రూంలోని షవరు అండ్ అలాగే బాడీ షవర్స్ అండ్ అలాగే దాన్ని ఎలా సెట్ చేసాం, అవి ఎలా వర్క్ చేస్తాయో మీకు క్లియర్‌గా చూపించాలని చెప్పేసి ఈరోజు ఈ వీడియో అయితే చేశాను. అయితే ఒక డూప్లెక్స్‌లో అయితే ఈ షవర్‌ని అయితే బిగించడం జరిగింది. షవర్ మాత్రం చాలా బాగుందండి. అంటే ఎవరైతే కొద్దిగా కంఫర్టబుల్ కోరుకుంటారో అంటే బాగా ఉండాలా, షవర్స్ బాగుండాలా, మనం స్నానం చేసేటప్పుడు ఒత్తిడిలో ఉన్నా కూడా షవర్ కింద ఉన్నప్పుడు ఆ ఒత్తిడిని తగ్గిపోవాలనుకుంటారో అలాంటి వారు ఇటువంటి వాటిని ట్రై చేస్తూ ఉండండి. కానీ కొద్దిగా కాస్ట్ ఎక్కువ. కానీ మాత్రం పర్ఫెక్ట్‌గా ఉంటది. అంటే ఇక్కడ మేము స్విచ్ చేసినాక దీని దగ్గర కొద్దిసేపు ఉండి చూసాము. దీని అనుభవం మాత్రం చాలా బాగుంది. ఎవరైనా ఎప్పుడైనా ఇంట్లో మంచి షవర్ బిగించుకోవాలా, బాత్రూమ్ బాగుండాలనుకున్న వాళ్ళు మాత్రం ఈ వీడియోలో ఉన్న ఈ షవర్స్ కానీ, ఇవి గాని ఒకసారి ట్రై చేసి చూడండి. చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా ఉంటది, ఏం కథ అని చెప్పేసి. అంటే కొద్దిగా కాస్ట్ అయినా గూడా మన మైండ్ కొద్దిగా ఫ్రీగా ఉంటది. ఇటువంటివి బిగించుకున్న తర్వాత. చూస్తున్నారు కదా! షవర్ అయితే అలా ఉంది. అండ్ అలాగే బాడీ ప్రెజర్స్ అంటే బాడీ షవర్స్ అంటారు దీన్ని. అంటే మనకు బాడీ నిలబడితే బాడీ మీద మొత్తం కవర్ అయిపోతాయి. ఈ విధంగా మొత్తం మనం ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇదే బాత్రూమ్‌లో వచ్చి గ్లాస్ డోర్ అయితే ఒకటి తీసేసాం పక్కకి కొద్దిగా అవసరం ఉండి పక్కకు తీసేసాము. అండ్ అలాగే ఇక్కడొచ్చి ఇది వాల్ మౌంట్ బేసిన్ అండి ఇది. అంటే వాల్‌కే బిగిచ్చేసాము. ఫ్లష్ ట్యాంక్ అయితే బయట ఉండదు. లోపల ఉంటది. అంటే అంతా ఆహ్, ఎట్లుంటదంటే ఇది బాత్రూమ్ ఇదొచ్చి వాష్ బేసిన్ ఏరియా. అంటే దీంట్లో ట్యాప్స్ గూడా మనం మామూలుగా వాష్ బేసిన్ దగ్గర పిల్లర్ కాక్ అట్లాంటివి కాకుండా దీన్ని హాట్ వాటర్, కూల్ వాటర్ వచ్చే విధంగా అయితే దీన్ని సెట్ చేయడం జరిగింది. వాష్ బేసిన్ కింద వచ్చి ఒక కబోర్డ్ అయితే ఏర్పాటు చేశారు. ఫస్ట్ టైమ్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే నాకు ఒక బూస్టింగ్‌గా ఉంటది. మరిన్ని మంచి వీడియో తీయడానికి నాకు సపోర్ట్‌గా ఉంటది. చూసేదానికి మాత్రం అంటే అఫీషియల్ లుక్ అయితే ఈ బాత్రూమ్‌లో ఉంటది. అంటే కొంచెంసేపు కూర్చున్నా కూడా ప్రశాంతంగా అయితే ఉంటది. అరే! దీంట్లో ఏం ప్రశాంతరా భయ్ అంటారా? అంటే మామూలే అండి. ఇది హ్యాండ్ గన్. అంటే పైన ప్రెషర్ మోటార్ బిగించాను. ఇంతకుముందు వీడియోలో ప్రెషర్ మోటార్ గురించి చెప్పాను కదా! ఆ ప్రెషర్ మోటార్ బిగించడం వల్ల ఇంత ప్రెషర్ అయితే వాటర్ వస్తూ ఉంది. ప్రెషర్ పంప్ అయితే ఇటువంటివి బిగించినప్పుడు మాత్రం ప్రెషర్ పంప్ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మనం అనుకున్నంత ప్రెషర్ వాటర్ వచ్చిందంటే మనం ఫీలింగ్‌గా ఉంటాం. ఓకే. మీట్ అగైన్.